యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ మందరాన్ని ఆ బిడ్డని చూస్తే నాకే తెలియకుండా ఏదో భయం స్టార్ట్ అవుతుంది మమ్మీ. నువ్వు చేసిన వెధవ పనికి దీనికి కూడా భయపడాల్సి వస్తోంది. నా తమ్ముడి ముందు తల దించుకోవాల్సి వస్తోంది. ఆ డిఎన్ఏ టెస్ట్ జరిగే వరకే మనం ఏం చేసినా. ఈ ఎలక్షన్స్ లో నా తమ్ముడు గెలిస్తే ఇంకా పవర్ పెరుగుతుంది కాబట్టి మనల్ని అస్సలు క్షమించడు. పెదనాన్న గెలుపు కోసం పూజ చేసావా అక్క? నీ చేతులతో పెదనానికి హారతివ్వు. నాన్నకి నా మీద కోపం ఇంకా తగ్గినట్టు లేదు. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? రూపా, అమ్మగారు ఏమైంది? అక్క మీరు గెలవాలని, గెలిచారనే మాట వినేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటానని మొక్కుకుంది పెదనాన్న. అమ్మగారు, అవును పెద్దయ్య, నేను కూడా ఎంతగానో చెప్పి చూశాను. రాత్రి మీరు బాధపడింది మనసులో పెట్టుకుని తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఇలా చేసింది పెద్దయ్య. చంద్ర, అన్నయ్య, డాక్టర్ ఫోన్ చేస్తున్నా అన్నయ్య. హలో డాక్టర్. ఏమైంది దీపక్, అంత టెన్షన్ పడుతున్నావు? మావయ్య ఇందాక డాక్టర్ కాల్ చేయమని చిన్నమావయ్యకి చెప్పాడు మమ్మీ. అయితే ఏంట్రా, అది రూప కోసం కదా. దేనికోసమైనా కానీ నాకు ఆ డాక్టర్ అనే పదం విన్నా కూడా భయం వేసేస్తుంది మమ్మీ. డాక్టర్ అనే పదం విన్నప్పుడల్లా డిఎన్ఏ టెస్ట్ గుర్తొస్తుంది. అవును, మన పాలిట యమపాసంలా ఆ డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి ఉంది కదా. అవును మమ్మీ, మనకేమి పట్టనట్టు మనం సైలెంట్గా ఉండిపోయాం. ఆ మందారం తనతో పాటు బిడ్డను కూడా ఇక్కడే పెట్టి పోషిస్తోంది. ఇంకేం చేద్దాన్రా, మీ మావయ్య అండర్లో ఉంది కదా, కనీసం బయట కూడా అడుగు పెట్టట్లేదు. ఆ మందారం బిడ్డని మాయం చేయాలి, అప్పుడు ఏ సమస్య ఉండదు. ముందదేం చేస్తుందో చూద్దాం, పద. పద, లాన్లో ఉందో చూద్దాం. రే దీపక్, ఆ పూల కొండి తీసుకుని సరిగ్గా దాన్ని నెత్తిమీద వేశావంటే ఒకే దెబ్బకి ఇద్దరూ మటాష్ అయిపోతారు. అదెలా సాధ్యం మమ్మీ? మనమే చేసామని డౌట్ వస్తుంది కదా. అలా ఏమీ రాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి మీ మావయ్య మీద పడబోయింది, సమయానికి తప్పించుకున్నాడు. ఎవరు వేశారు, ఎలా పడింది అని ఆరా తీస్తే అదే పడినట్టు రుజువు అయింది. ఇప్పుడు ఈ పూలకుండి కూడా ఆ కోవలోనే పడుంటుంది అనుకుంటారు.
సరే, గురి చూసి కరెక్ట్గా వేయి. మిస్ అయితే మనమే డేంజర్లో పడిపోతాం. నా గురి కంటే నా పగ ఇంకా బలమైంది. అస్సలు మిస్ అవ్వదు. మనిద్దరం ఒకేసారి కిందకి వెళ్తే అనుమానం వస్తుంది. ఏదైనా అటు ఇటు జరిగితే కవర్ చేయడానికి నేను కిందే ఉంటాను. నువ్వు జాగ్రత్త. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవా మమ్మీ? రేయ్, ఇద్దరం ఇక్కడే ఉంటే ఇద్దరం బుక్ అయిపోతాం. నేను కిందుంటే కనీసం బయటపడే మార్గం ఉంటుంది. జాగ్రత్త. మందారం, ఎక్కడున్నావా? నీకోసం లోపలంతా వెతుకుతున్నాను. పసిబిడ్డని బయట తిప్పుతున్నావెందుకు? లోపలికి రా. సరే అమ్మా. మీరు గాని రాకుండా ఉంటే మా మీద పడుండేది చిన్నమ్మగారు. మీ వల్లే బతికి బయటపడ్డాం. రండి డాక్టర్, చూడండి. చూడండి డాక్టర్. భయపడాల్సిందేం లేదు. నీరసంగా ఉన్నారంతే. ఏదైనా తినటం కానీ తాగటం కానీ చేస్తే సరిపోతుంది. మా అక్క ఉపవాసం ఉంది డాక్టర్. మా పెద్దనాన్న కోసం దేవుడికి మొక్కుకుంది. కాబట్టి మొక్కు తీరకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఏంటమ్మా? అలా చేయటం హెల్త్కి మంచిది కాదు. నాకు మా నాన్న కంటే నా హెల్త్ ముఖ్యం కాదు డాక్టర్. ఇంక మీ ఇష్టం అమ్మా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలానే ఉంటే నాకు కాల్ చేయండి, వచ్చి సిలైన్ పెడతాను. అక్క, అమ్మాయి గారు, ఈ మొండితనం వదిలి ఏదైనా తినండి అమ్మాయి గారు. నాన్న గెలిచారన్న వార్తతో రారాజు. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి ముందు. ముచ్చాలు, ముచ్చాలు, ఏటి టీ పట్టుకురా. అట్టగే
రాలుడు కూకో. కౌంటింగ్ స్టార్ట్ అయిందా మావయ్య? ఇప్పుడే మొదలైనది కౌంటింగ్. కూసంతసేపు పడుతుంది. జరగబోయే సంస్కృతి ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో తేలబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ఆఖరి దిశకి వచ్చింది. ఆయనంటే పని పాట లేదు కాబట్టి టీవీ సుత్తా కూర్చున్నారు. మీరు కూడా ఏంటే టీవీ సుత్తున్నారు? అదేటే అంత మాట అనేసావు? అత్తయ్య మీకు తెలియదు కదా, ఈరోజు పెద్దయ్య గారే గెలుస్తున్నారు. అదంతా మనకి టీవీలో చూపిస్తున్నారు. మీరు కూడా రండి, కూర్చోండి. ఆయన చేసే మంచి పనులకి, పేదోళ్ళ సమస్యలపై కొట్లాడే మనస్తత్వానికి ఓటమి ఎందుకుంటుందయ్యా? ఆయన ఎలాగూ గెలుస్తారు, అదందరికీ తెలిసిన సంగతే. అలాగని మీతో పాటు నేను కూడా కూర్చుంటే బొవ్వెవరు వండుతారు? ఇదిగో ముచ్చలు, ఐగురు గెలిచే సమయానికే మంచి పాయసం చెయ్యి. ఇంట్లో సరుకులు నిండుకున్నాయ్యా. రాజుకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు సరుకులు తీసుకురమ్మని చెప్పు. అలాగేలే. ముత్యాలు ముత్యాలు ముత్యాలు, శారదా ఈశ్వరు వచ్చారు. కూకోండమ్మా. కూర్చోండి. కూర్చునేంత టైం లేదక్కా, ఇంటి దగ్గర ఎవరూ లేరు. ఈరోజు చిట్టి డబ్బులు ఎత్తిస్తామని చెప్పినారు కదక్కా, డబ్బులు కొంచెం అర్జెంటు కావాలి. నాకు గుర్తుంది. మీ గురించి అనుకుంటున్నాను, ఇంకా రాలేదేటా అని. పదండి వెళ్దాం. దానాలు అమ్మా, ఈ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టవే, నేను ఇల్లు వస్తాను. సరే ముచ్చలు, ఆ శారద వాళ్ళు కావాలంటే తీసుకుంటారు డబ్బులు. మనకిప్పుడేం అవసరం లేదు కదా. అవసరం లేదేంటయ్యా, ప్రతిరోజు కష్టపడి కూడబెట్టేది మన రాజు కోసమే కదా. ఆడు దుబాయ్కి వెళ్ళాలని మనం దాచుకున్నాం. ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ కుదురుతుందో లేదో, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తారో లేదో. తీసి పెట్టుకుందాం అయ్యా. సరే అలాగే కాని. ఒక నిమిషం. ఇట్రా. రాజు కోసం నేను గింత ఎదురు చూస్తుంటే వీళ్ళేమో దుబాయ్ పంపించడానికి చూస్తుర్రు. దానికోసం పైసలు కూడా పోగేస్తుర్రు. రాజు దుబాయ్కి పోతే నేనేం చేయాలి? అలా జరగనికి వీల్లేదమ్మా. రాజు దుబాయ్కి వెళ్ళకూడదు, గీనే ఉండాలా. నేను పెళ్లి చేసుకోవాలా. రాజు లేకపోతే నేను బతకలేనమ్మా. సర్లే బిడ్డ, మంచి చేయనీకైతే మార్గాలుండయేమో గాని అడ్డుకోనీకి 60 మార్గాలుంటాయి. రాజు ఎడికిపోతాడులే. పదండి. ఈ సంస్కృతి ఎన్నికల్లో విజయం సాధించింది ఎవరు అంటే తన ప్రత్యర్థి అయిన అతనిపై సూర్యప్రతాప్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ పెద్దనాన్న. థ్యాంక్ యూ మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసావా తమ్ముడు, నేను చెప్పినట్టే గెలిచావు. నువ్విలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. నీ చల్లని దీవెనలు ఎప్పుడు నా మీద ఉండాలక్క. సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, లైన్లో చూడండి. సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి. పెద్దయ్య, కార్యకర్తలందరూ బయట వెయిట్ చేస్తున్నారు. సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, సూర్యప్రతాప్ గారికి, రండి పెద్దయ్య. సూర్యప్రతాప్ గారికి, 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 సూర్యప్రతాప్ గారి నాయకత్వం, సూర్యప్రతాప్ గారి నాయకత్వం, సూర్యప్రతాప్ గారి నాయకత్వం, సూర్యప్రతాప్ గారు, సూర్యప్రతాప్ గారు.
సూర్యప్రతాప్ గారికి 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 సూర్యప్రతాప్ గారికి. కంగ్రాచులేషన్ సూర్యప్రతాప్ గారు. థ్యాంక్ యూ. ఇంత భారీ ఆధిక్యతను ఎక్స్పెక్ట్ చేశారా? అవును, ఎక్స్పెక్ట్ చేసిందే. ఈసారి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గానే ఉంటారా లేక వేరే శాఖ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అధిష్టానం ఏ బాధ్యతలు అప్పచెప్తే అదే స్వీకరిస్తాను. ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. ఏ శాఖ అయినా ప్రజల కోసమే కదా చేసేది. రాజకీయ ప్రణాళికల గురించి, ప్రజలకు మీరు చేసే సేవ గురించి అందరికీ పోసుకూర్చున్నట్టు తెలిసిన విషయమే. మీ విజయం అనుకున్న వ్యక్తులు, శక్తుల గురించి చెప్పండి సార్. మంచి ప్రశ్న అడిగారు. నా విజయం అనుకున్న వ్యక్తుల గురించి ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. మమ్మీ, నీ గురించే. నా కోసం, నా విజయం కోసం రాత్రింబగళ్ళు కష్టపడింది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించింది, నా విజయాన్ని నాకు అందించింది నా ఇంట్లో ఉన్న వ్యక్తులే. నా విజయానికి ముఖ్య కారణం ఈ రాజు. నా వెనకున్న శక్తి, వ్యక్తి వీడే. అన్నట్టు రాజు మీ అల్లుడే కదా సార్? అవును, రాజు నా అల్లుడే. కానీ అల్లుడు అని ఫీల్ అయితే అరే ఒరే అని చనువుతో పిలవలేం. కాబట్టి వీడు నా కల్లుడైనా నేను మాత్రం వాడిని శిష్యుళ్ళానే ట్రీట్ చేస్తాను. మామ విజయంలో అల్లుడి హస్తమని కాలం రాసుకోవచ్చా సార్? రాత్రింపగళ్ళు వాడి కుటుంబాన్ని వదిలి నాతోనే ఉన్నాడు. నా విజయం కోసం కట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్యం చేశాడు. నేను తప్ప వేరే లోకం లేదన్నట్టుగా, నా విజయం తప్ప వేరే ఆశయం లేదన్నట్టుగా బతికాడు. అలాంటి వాడి గురించి ఏమి రాసుకున్నా పర్వాలేదు, కానీ వాడి గౌరవం తగ్గే మాటలు మాత్రం రాయొద్దు. సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి. ఏమైంది నా తమ్ముడికి? సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి సూర్యప్రతాప్ గారికి. మీ మావయ్య స్థలం మారిపోతాడు దీపక్. అవును మమ్మీ, ప్రతి విషయంలోనూ అక్క అక్క అని నామజపం చేసేవాడు ఈరోజు అంతమంది మధ్యలో మీడియా సమక్షంలో కనీసం మాట వరుసకైనా నీ గురించి చెప్పలేదు. నా తమ్ముడు గెలవడంలో ఆ రాజుగాడు ఏం చేశాడు దీపక్? ఏమో మమ్మీ, మావయ్య మాత్రం ఆ రాజుగాడే ఎక్కువ కష్టపడ్డట్టు చెప్తున్నాడు. మావయ్య బాలకం చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ రాజకీయ వారసుడిగా ఆ రాజుగాడిని ప్రకటించేలా ఉన్నాడు. అంతదాకా రానివ్వకూడదు. ఏదో ఒకటి చేసి ఆ రాజుగాడిని ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. అవును మమ్మీ, రోజు రోజుకి మన పరిస్థితి దారుణంగా మారిపోతుంది. దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిజల్ట్ రాగానే మావయ్య DNA టెస్ట్కి రంగం సిద్ధం చేస్తాడు. అదే కనుక జరిగితే నా చాప్టర్ క్లోజ్. ఆ రూప్మెడలో తాలి కడదాం అనుకుంటే ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో తెలియని నాన్నొచ్చి చెడగొట్టాడు. అవును, అది చాలదన్నట్టు ఆ విరూపక్షి బ్రతికే ఉంది. ఆ రోజు నేను హాస్పిటల్లో చూశానంటే నువ్వే చచ్చిపోయింది అని చెప్పి దాన్ని తప్పించావు. అన్నీ నీ కారణంగానే జరుగుతున్నాయి. నువ్వా మందారం విషయంలో కక్కుర్తి పడకుండా ఉండుంటే ఈ పాటికి నీకు రూపకి పెళ్లి చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయించుండేదాన్ని. కాని నువ్వు మన జీవితాల్నే రిస్క్లో పెట్టేశావు. కన్న పాపానికి నాకు తప్పట్లేదు. అయిపోయిందేదో అయిపోయింది మమ్మీ,
ఇప్పుడు మందారం గురించి చర్చించుకునే సమయం లేదు. మన ముందు చాలా టాస్క్లున్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి. అవును, ఎలాగైనా ఆ రాజుగాడిని ఈ ఇంట్లోంచి బయటికి పంపాలి. ఆ రూపని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అదే DNA టెస్ట్ జరక్క ముందే చేసుకోవాలి. అంతకంటే ముందే ఆ విరూపాక్షి ఎక్కడుందో తెలుసుకోవాలి. లేదంటే అది ఈ ఇంటికొచ్చిందంటే ఆ మరుక్షణమే మనల్ని ఇంట్లోంచి మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. ఆ పూజారి దొరుకుంటే ఏదైనా క్లూ దొరుకుండేది మమ్మీ. ఆయన దొరకలేదు కదా. రే దీపక్, మమ్మీ నేను ఆ రోజు హాస్పిటల్లో చూశానని చెప్పాను కదా, ఆ హాస్పిటల్కి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. నువ్వు ఆ విరూపాక్షిని వెతికే పనిలో ఉంటూ నేను నా తమ్ముడిని నా వైపుకు తిప్పుకునే పనిలో ఉంటాను. నా తమ్ముడు నా మాట వినక తప్పదు, ఆ నమ్మకం నాకుంది. నువ్వెళ్ళు. సరే మమ్మీ.